శంబల కల్కి మూవీ చూశాక మనలో చాలామంది ఈ ప్రదేశం గురించి సెర్చ్ చేసి ఉంటారు. శంబల అనేది ఒక హిడెన్ సిటీ అని, అక్కడికి వెళ్ళాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టీస్ కూడా ఉండాలని అల్టిమేట్గా సోర్సెస్ చెప్పే ఆన్సర్. అయితే ఈ శంబల నగరంలోకి కొందరు యాక్సిడెంటల్గా వెళ్ళారు. మనకది యాక్సిడెంటల్ ఏమో, కానీ అక్కడున్న గురువులకు మాత్రం కాదు. ఎనీవేస్, పాయింట్కి వద్దాం. ఈ సినిమాలో శంబల నగరం ఎక్కడ చూపెట్టారు అనే లాజిక్ని బ్రేక్ చేద్దాం. శంబల నగరం మానస సరోవరం దగ్గర ఉందని, కైలాస పర్వతం దగ్గర ఉందని, ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. ఎన్ని థియరీస్ ఉన్నప్పటికీ మనలాంటి వాళ్ళం అది డీకోడ్ చేయడం కష్టం. అయితే అలాంటి ఒక థియరీ ప్రకారం శంబల నగరం కైలాస పర్వతం లోపల ఉందని, నిజానికి కైలాస పర్వతం ఒక హాలో పర్వతం అని ఆ థియరీ చెప్తుంది. ఆ థియరీని బేస్ చేసుకునే నాగ్ అశ్విన్ బహుశా ఈ సినిమాలో మనకి చూపించి ఉంటారు. అది కాకుండా ఆ పర్వతం లోపలికి పోవాలంటే ఒక స్టార్ గేట్ ఉండాలని ఆ స్టార్ గేట్ని కూడా ఊహించి ఉంటాడు. అయితే ఈ థియరీలో నిజం లేకుండా లేదు. ఎందుకంటే చిన్నజీయర్ స్వామివారు వైష్ణవ మతాచారులు అయినప్పటికీ కూడా ఈ కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఉంది. బహుశా ఆయన ప్రదక్షిణ వెనకాల ఉన్న రహస్యం ఇదేనేమో.